హాయ్ అండి. మరి ఇప్పుడు ఏంటంటే చాలా ఇప్పుడు స్వార్థం ఎక్కువైందండి. ఎందుకంటే అప్పుడేంటిది తల్లి, తండ్రి చెప్పినట్టు వినేది. అది మరి కొన్ని మూర్ఖత్వం గూడా ఉండింది. అందుకే ఇప్పుడు చట్టాలు, శాసనాలు, కోర్టులు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్‌లు వచ్చినాయి. ఎందుకంటే మరి అత్తలకు, మామలకు ఎక్కువ ఫ్రీడమ్ ఉండేది. వాళ్ళు కొడుకులను గూడా ఇబ్బంది పెట్టి కోడన్లను గూడా కొట్టిపియడము, కోడన్లను తిట్టిపియడం ఇలాంటి చిత్రహింసలు కూడా మనం చరిత్రలో చూసినాము. అది మరీ అది ఇల్లిటరేట్స్ కాబట్టి వాళ్ళకి అజ్ఞానం కాబట్టి వాళ్ళకి తెలిసిందే అట్లా చేయటం వలన చాలామంది ఆడపిల్లల యొక్క జీవితాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. ఊరేయడము, చంపడము, సీసాలు నూరిపోయడము, విషం కలపడము, లేకుంటే కొట్టి చంపడము, బావుల్లో వేయడము, చెరువుల్లో వేయడం ఇలా మరి చాలా అజ్ఞాతంగా ఒక జంతువు రకంగా ఆ రోజుల లోపల అత్తలు, మామలు, బావలు, మరుదులు మరి ఒక ఆడపిల్లని తెచ్చుకొని కోడలుగా అలా చేసి చంపారు. కాబట్టి ఇప్పుడు అన్నీ మనకు శాసనాలు, చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు బందోబస్తుగా ఉన్నారు. కోడన్లే ఇప్పుడు అధికారులుగా ఉంటున్నారు. ఇలా కోడన్లకు అవకాశం ఇస్తే ఇప్పుడేమైతుంది? కోడన్లు అత్తలకు గంజి పోస్తలేరు. మామలంటే వాళ్ళు వెళ్ళిపోతారు. మామ ఉన్నంత కాలము ఆడామెకి ఏం బాధ ఉండదు. ఎందుకంటే భర్త కంటే భార్య చిన్నది ఉంటుండే ఆ రోజుల్లో. కాబట్టి భర్త ముసలివాడైనా గానన్నా అత్త ఆయన చనిపోయే వరకు ఆమె చేసుకుంటది భర్తకు సేవ. మలమూత్రాలు కానివ్వండి, అన్నం కానీ, స్నానం, బట్టలు ఇవన్నీ. కానీ ఆయన చనిపోయినాక ఒక 5, 6 ఏండ్లన్నా ఆమె ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువగా బాల్య వివాహాలు, పెద్ద వయసు ఉన్నటువంటి మగవాళ్ళకు. కాబట్టి ఆ అమ్మాయి అప్పుడున్నటువంటి స్త్రీలు ఇప్పుడు వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయ్యిండ్రు. 80 ఏండ్లు, 70 ఏండ్లు, 90 ఏండ్ల వరకు ఉంటున్నారు కొంతమంది. అప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కాబట్టి కొంచెం వాళ్ళ ఆయుష్ బాగానే ఉంటుంది. భర్తలు పోయినాక కూడా 7, 8 ఏండ్ల వరకు కూడా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ 7, 8 ఏండ్లు వాళ్ళు మరణానికి దగ్గరలో ఉండి జీవిస్తున్న ఏజ్ కాబట్టి అప్పుడు తండ్రి బా బా ఆ ఆ భర్త లేనటువంటి తల్లికి కొడుకు కూడా సహకరిస్తలేడు. కోడలైతే మొత్తమే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఇలాంటివి చేస్తుంది. ఆ కోడళ్ళుగా ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా అత్త కూడా స్త్రీనే కాబట్టి వెనకట అత్త చేసినట్టు మీరు చేయకండమ్మా. ఆ బాధలు మీరు పడలేదు. ఆ స్టోరీలు విన్నాం మనం. అందుకే గవర్నమెంట్ తీసేసింది. మీకైతే ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇంత గంజి పోసి బట్ట పొట్ట ఇచ్చి కొంచెం ఆమెకు కూడా సేవ చేస్తే ఆమెను కూడా మరి పైకి పంపే వరకు మీరు ఒక బాధ్యతగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మరి మీకు కూడా ఆ ప్లేస్ వస్తుంది ముందుకు. మరి ఇది ఇది గమనిస్తారు మీ కొడుకులు. రేపు ఇంకంతకంటే ఎక్కువ